సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని స్థానిక పాండవుల చెరువు గట్టున వెలిసిన శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవాలయంలో సోమవారం 11వ తేదీన హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయంలో ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవ, 7 గంటలకు గణపతి పూజ, స్వస్తి వచనం, దేవత ఆహ్వానం, 9 గంటలకు శ్రీ గణపతి ఆంజనేయ మూలమంత్ర హోమం, 10 గంటల 30 నిమిషాలకు అష్టోత్తర శత న్యూమాక్ సూక్త అభిషేకం, 11 గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం, 12 గంటలకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ముఖ్యంగా శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవాలయంలో భక్తులు కోరినకు మొక్కులను కూడా తీరుస్తున్నాయని, సంతానం లేని వారికి సంతాన సాఫల్యం మరియు నవగ్రహ పూజ, పెళ్లి కాని వారికి స్వామివారి వద్ద పూజలు నిర్వహిస్తే త్వరగా పెళ్లి కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీ విఠలా సాయి కృష్ణ శర్మ మరియు ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, సోమవారం జరగబోయే హనుమాన్ జయంతి ఉత్సవ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని, స్వామివారిని దర్శించుకుని స్వామివారి అనుగ్రహం పొంది అష్టైశ్వర్యాలతో ఉండాలన్నారు. చాలా మంది భక్తులు తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తూ తమ మొక్కులు చెల్లించుకుంటున్నారని, దేవాలయం స్థాపించి 3 సంవత్సరాల్లోనే అత్యధిక జనాదరణ పొందిన దేవాలయంగా గజ్వేల్ పట్టణంలోని పాండవుల చెరువుగట్టుపై వెలిసిన శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవాలయంలో అన్ని రకాల పూజలు నిర్వహిస్తున్న భక్తులు, అలాగే ఆలయానికి వచ్చే భక్తులు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మన గజ్వేల్లో పాండవుల చెరువుగట్టుపై వెలిసినటువంటి శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవాలయంలో పరాభవనామ సంవత్సర వైశాఖ బహుళ దశమి మే 11/5/2026 సోమవారం రోజున హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా, హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి. ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవ, 7 గంటలకు గణపతి పూజ, స్వస్తి వాచనము, అదేవిధంగా తదుపరి ఆంజనేయ స్వామి గణపతి మూలమంత్ర హవనము, తర్వాత పంచామృతాలతో పండ్ల రసాలతో ఆ కార్యసిద్ధి ఆంజనేయ స్వామికి పంచామృత ఫలోదక అభిషేకము, తదనంతరము శ్రీ సీతారామ కళ్యాణము ఉంటుంది. కాబట్టి భక్తులు అందరూ ఇక్కడికి సకాలంలో వీచేసి ఆ ఆంజనేయ స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా శ్రీ సీతారాముల కళ్యాణము ఉన్నది కాబట్టి అందరూ వారికి తోచిన విధంగా ఓడి బియ్యాన్ని 11 గంటల వరకు తీసుకొచ్చి ఇక్కడ దేవాలయంలో సమర్పించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా 12 గంటలకు ఆ కార్యసిద్ధి ఆంజనేయ స్వామికి ఫలపుష్పాదులతో ప్రత్యేకంగా అలంకరణ ఉంటుంది. కాబట్టి ఆ ఫలపుష్పాలతో చేసినటువంటి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నట్టయితే మీ కార్యాలన్నీ నెరవేరుతాయని ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహము మీ మీద ఎల్లవేళలా ఉంటుంది. కాబట్టి ఆ భక్తులు తొందరగా ఇక్కడికి ఆ సకాలంలో వీచేసి ఆ ఆంజనేయ స్వామి కృపకు పాత్రలుగా కోరుతున్నాము. అదేవిధంగా మధ్యాహ్నం 1 గంటకు అన్నప్రసాదం ఉంటుంది. కాబట్టి అందులో కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ ఆంజనేయ స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్, జై హనుమాన్.